అనేది. సో, మొత్తం ఓవరాల్‌గా ఈ సర్వే గురించి మీ విశ్లేషణ ఎలా ఉంది? ప్యానెల్ మిత్రులు, మీ యోయో టీవీ వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా ఈ సర్వే గురించి మాట్లాడినప్పుడు నాకు 3.5 దశాబ్దాలు నా ప్రొఫెషనే సర్వే. రైట్. అవును. నా ప్రొఫెషనే సర్వే. హ్మ్. నాట్ ఓన్లీ ఎలక్షన్ సర్వే, ఎగ్జిట్ పోల్ చేస్తాం, ఎలక్షన్ సర్వే చేస్తాం, వేరే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కూడా మేము రీసెర్చ్ చేస్తాం. అయితే రాష్ట్రం ఒక 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి నియోజకవర్గాలలో 500 శాంపిల్ సైజ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ నథింగ్. అదే కనుక మీరు ఇండియా టుడే తీసుకోండి. ఇండియా టుడే తీసుకుంటే ఒక రాష్ట్రంలో ఓన్లీ 100 ఇంటర్వ్యూసే చేస్తారు. ఓన్లీ 100 పీపుల్తో చేసేసి ఓకే దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్ అని ఇచ్చేస్తారు. అంటే ఆ 100ని తీసేసి 4 కోట్ల మందికి డివైడ్ చేస్తారు. అది బేసిక్గా అది శాస్త్రీయ పరంగా అది సిస్టమేటిక్ శాంప్లింగ్ సిస్టమ్లా, ర్యాండమైజేషన్లా దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇది ఆ సర్వే పీపుల్స్ పల్స్ సర్వే అనేది ఏంటంటే అందరికీ తల ఒకటికి ఇచ్చేస్తే అందరు మూసుకొని కూర్చుంటారు అన్న లెవెల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే మెజారిటీగా బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, ఒకటి కాంగ్రెస్కి, ఒకటి బీజేపీకి కొంచెం ఎక్కువ తక్కువ ఎంఐఎంకు కూడా ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎంత, ముస్లిం జనాభా ఏ ప్రాతిపదికన తీసుకుంటారు, ఒకవేళ ఎంఐఎం ఆయన కూడా వచ్చింది అంటే ఆ పాపులేషన్లో ఎంతమంది ఉన్నారు? హిందూస్ పోయి నీకు ఎంఐఎంకి ఆయనకి వేసేంత సిస్టమ్ ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిందా జరగలేదా అనే దానికి ఏంటంటే ఇలా పీపుల్స్ పల్స్ ఒక బాణం వదిలేసి ఇలా దాని గురించి ఒక చర్చ జరగాలి అనేటువంటి కాన్సెప్టే తప్ప దాంట్లో శాస్త్రీయత లోపించింది అనే దానికి మాత్రం నేను తప్పకుండా దాన్ని అంగీకరిస్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే కేసీఆర్ గారి విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రత్యక్షంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు అంటే అవసరం లేకపోయినా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఇంతటి సిస్టమ్ లేదు. కానీ అధికారంలో ఉన్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకోండి, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తీసుకోండి, అంతకుముందు ఉన్నటువంటి ఎన్ రామారావు గారిని తీసుకోండి, 44 దశాబ్దాల ముందు ఆ నియోజకవర్గ ప్రజలకు ఇమ్మీడియట్లీ యాక్సెస్ ఉండరు ఎవరు, ఏ ముఖ్యమంత్రులు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్, వాళ్ళకు ఒక ప్రోటోకాల్ సిస్టంలో ఎవరికి ఒకటి అకామిడేట్ చేస్తారు. ఆ అకామిడేట్ చేసినటువంటి పర్సన్ రివ్యూ చేస్తుంటాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాడు. ప్రత్యక్షంగా ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు వెళ్ళాలంటే అది ప్రోటోకాలు, సిస్టము, సెక్యూరిటీ ఇవన్నీ అవసరం కదా, ఒక మాస్ లీడర్. సో దాన్ని ఆయన ప్రజల్లోకి ఆయనే వెళ్ళాలి అనేది కాదు. ఎందుకంటే ఇలా ప్రతిపక్ష పార్టీగా ఆయన లేకపోయినా ఆ పార్టీ వ్యవహారాలు కేటీఆర్ గారు నడిపిస్తుంది కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా. కాకపోతే ప్రజలు కోరుకుంటారు ఒక శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత కూడా. కానీ ఆయన్ని ప్రత్యక్షంగా ప్రతి గ్రామం పోతే ఇలా మీరే చూడండి, ప్రతి గ్రామం వెళ్ళారు అనుకోండి నియోజకవర్గంలో, రోజుకు ఈ పనులు కాదు, అది ప్రారంభోత్సవాలకు వచ్చినట్టు, లేకపోతే ఆయన మాస్ లీడర్ కాబట్టి జనాలు, సెక్యూరిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఆయన ఒక శాసనసభ్యుడు కదా వెళ్ళొచ్చు కదా, వెళ్ళకపోతే ఎట్లా అనేది ఒక అర్థవంతమైనటువంటి ఆరోపణ అయితే కాదు. మీరు ఉదాహరణగా చెప్తున్నారు, గతంలో జానారెడ్డి గారు ఒక 3-4 అంటే ఎలక్షన్స్కి బిఫోర్ నేను కాన్స్టిట్యున్సీలో తిరగను, ఇంట్లో కూర్చున్నా కూడా చేస్తారు అని అన్నారు. అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కటి ఉంటారు. అంటే మరి కాన్స్టిట్యున్సీలో నేను తిరగకపోయినా నేను గెలుస్తా అని ఎట్లా అన్నారు? అంటే మరి ఆయన ఒక శాసనసభ్యుడు, ఆయన ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి కాదు. అంటే ప్రజల్లో వాళ్ళకు పనిచేయాలనేటువంటి ఒక తత్వం. సెకండ్ థింగ్ బీఆర్ఎస్ కిందలో వచ్చినాయి ఏంటంటే ఇవాళ రాష్ట్రం మొత్తంలో మీరు ఒక 17,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండ్రు. మరి ఎక్కడన్నా మీరు సెలబ్రేట్ చూసిండ్రా? రోజుకో గ్రామంలో ప్లకార్డులు పెట్టి, రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టి, కాంగ్రెస్ బొమ్మ పెట్టి, రోజుకొక గ్రామంలో లేకపోతే మీ పేపర్లను, మీ టీవీలను ఎక్కడైనా సెలబ్రేషన్స్ కనిపించినాయా? కనిపించవు. ఎందుకంటే సంతోషిస్తాడు, వచ్చినోడు తింటాడు, లోపల వేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. రానోడే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. రానోడికే ఆవేశం ఎక్కువ, రానోడికే బాధ ఎక్కువ. సో ప్రతిపక్ష పార్టీకి ఏం చేస్తారు? రానోళ్ళను వాళ్ళు జమ చేసేసి రోజుకో మీటింగ్ పెడతారు, రోజుకో ఒక గ్రామంలో పెడతారు, రోజుకో చర్చ జరుపుతారు, రోజుకు హెడ్లైన్స్లో కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజల పక్షాన ప్రభుత్వాలు, పాలక పార్టీలు మాకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు ఇయ్యనందుకు మా తరపున వీళ్ళు కొట్లాడుతున్నారు అనేటువంటిది ఒక హైలైట్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు గతంలో తీసుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు, బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. మరి గతంలో సోదరుడు అంటాడు ప్రభాకర్ గారు ఏమని, అధికార పార్టీ ఉన్న వాళ్ళే స్కీమ్లు ఇస్తారు, లేకపోతే
ఇనాగరేషన్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, వాళ్ళే ఉంటారు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉండి కూడా, అంటే అపోజిషన్ పార్టీలో ఉండి కూడా మరి ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచినటువంటి సందర్భం లేదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు, వాళ్ళు మాత్రమే పనిచేస్తారని కాదు. అధికారంలో ఉన్నోళ్ళు ఓడిపోలేదా? ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల యొక్క అందుబాటులో ఉండడం, వాళ్ళ యొక్క అగ్రెసివ్నెస్ ఉండడం, వాళ్ళ యొక్క ప్రాబ్లం రిజాల్వింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రధానంగా ప్రజలు గమనిస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అటు బీజేపీకి ఒక రేటింగ్ ఇచ్చేసి, జనరల్గా బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఒక ఇన్నోవేటివ్గా కామారెడ్డి ఎమ్మెల్యే ఆలోచిస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏ పార్టీ. అంటే కొన్ని సందర్భాలలో ఒక ఎమ్మెల్యే, అది ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు, లేకపోతే ఒక ప్రోటోకాల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఒక కామన్ మెన్ వాళ్ళకు ఒక ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వద్దు, మీ గ్రామంలో మీరు ఒక బాక్సులు పెట్టండి, మీకు ఆ డబ్బులు కూడా 1000, 2000, 500 మీకు ఒక రోజు టైం వృధా కావద్దు, మీకు ఒక 500 రూపాయలు బస్ కిరాయిలు కూడా వేస్ట్ కావద్దు అని ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించినట్టు. మరి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూడా మరి లాస్ట్లో పెట్టిండ్రు. టాప్ 10లో 10 ఉన్నారు. 10లో ఉన్నారు. అంటే ఒక ఇన్నోవేటివ్ ఐడియాలజీ ఇక్కడ. అది అందుకని నేను ఏమంటున్నానంటే, ఇలా టెలిఫోన్లో సర్వే చేసినరా, టెలిఫోన్లో సర్వే చేసినప్పుడు ఏమైతే అంటే కొంచెం సస్పెక్షన్ ఉంటుంది. ఏమంటే అసలు వీడియో ఏమైనా పార్టీ వాడు ఫోన్ చేస్తుందా, కావాలని ఏదైనా రికార్డ్ చేస్తుండ్రా, మళ్ళీ నన్ను ఏదైనా కావాలని మిస్గైడ్ చేస్తుండ్రా అనేటువంటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ సర్వేస్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఏ పార్టీకి ఓటేస్తామని అంటాం, మాకు తెలుసు అది ఏ పర్సన్ ఎవరికి ఓటేసిండ్రని చెప్తారు. కానీ వాళ్ళకు కాన్ఫిడెన్షియల్గా మేము ఏం పెడతామంటే, మీ ఇష్టం వచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అంటాం ఉదాహరణ. కానీ అది ఎక్కడే ఓటు పడిందో మనకు తెలుస్తుంది కదా. కానీ అటువంటి కాన్ఫిడెన్షియల్గా ఓకే నాకైతే 1 to 1 తెలియదు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. టెలిఫోన్లో ఉన్నప్పుడు ఇవాళ రేపు వేరే పార్టీ అని లైన్లో పెట్టిండా, మనల్ని రికార్డ్ చేస్తారా, ఈ రికార్డింగ్ తీసుకుపోయి ప్రూవ్ చేస్తారా, ఇట్లాంటి బయాస్నెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి సో అది శాస్త్రీయంగా సరైంది అని కాదని నేను అంటాను. అదేవిధంగా పశుపతి గారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, 119 నియోజకవర్గాల్లో ఒకటి కొడంగల్ మినహాయించారు ముఖ్యమంత్రి. అదే అది ఎందుకు చేయలేదు అనేది. అంటే ప్రతి మీడియా ఉంది, ప్రతి మీడియా ఎవరికో ఒకరికి కొమ్ము కాస్తుంది. అంటే అటు అపోజ్ చేస్తే ఒక బాధ, అపోజ్ చేయకపోతే ఒక బాధ. మరి 119 నియోజకవర్గాలు చేసినప్పుడు 118 చేసినప్పుడు 118 అంటే ఆడ రేవంత్ రెడ్డి గారి పేరు రాదేమో, తిరుపతి రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో వాళ్ళు వస్తారు. మరి ఎమ్మెల్యే అంటే మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి గారిని బంద్ చేసేసి మరి వాళ్ళకి చెప్తారని వీళ్ళు వేయలేదా? లేకపోతే వాళ్ళు సర్వే వచ్చేసి నెగిటివ్ వచ్చేస్తే మరి ముఖ్యమంత్రి గారు కదా, మళ్ళీ మనం ఈ సర్వే బయట పెడితే మా మీద ఏమైనా చర్యలు ఉంటాయని అనుకున్నారా? తెలియదు. ఎందుకంటే 119లో ఎగ్జిబిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమి? చంద్రబాబు నాయుడు గారు రోజు పోతున్నాడే నియోజకవర్గాలు. గతంలో జగన్ గారు మొత్తం రోజు పోయిండా? హిందూపురంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పోయినరా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పోయినరా, లేకపోతే ఈయన పోయినరా? దానికి మినహాయింపు అనేది చాలా తప్పు. సర్వే అయినప్పుడు నువ్వు ఓపెన్ చేయాలి, ఓపెన్గా మీరు పెట్టచ్చు కదా, తప్పేముంది. మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రీయంగా మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉంటే దాన్ని కూడా డిబేట్ చేస్తుంది. అది చాలా తప్పు. ఎందుకంటే ఇట్లాంటివి చేయడం వల్ల ఈ చిన్న తప్పులలోనే ఒక విఘ్నత కోల్పోతుంది. అది సర్వే గురించి అన్న అనుమానాలు ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చి ఇప్పుడు ఒక రకంగా అంటే ప్రభాకర్ గారు ఒక పార్టీ పరంగా ఆలోచించడం తప్పు కాదు, కానీ అట్ ద సేమ్ టైం నేను దానికి క్లారిటీ కూడా వాస్తవ పరిస్థితి. ఎలా రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఎవ్రీడే పోతున్నాడు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్, ఆయనకి ఎవరికి ఒకరు అకామిడేట్ చేస్తారు, వాళ్ళు రివ్యూ చేస్తారు, వాళ్ళకి ఆ సమస్యలు ఉంటే ఇంకా ప్రయారిటైజ్ చేయమంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి పోలేదని అక్కడ అభివృద్ధి అక్కడ తీసుకుపోవట్లేదు. గతంలో ఉన్నటువంటి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో కావాల్సినటువంటి అభివృద్ధి చేసుకోలేదా? ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అక్కడ పోనంత మాత్రాన జరుగుతాయి. ఇవాళ జగన్ గారే ఉన్నారు, జగన్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతుంది అనుకోండి, ఆయనకి ఎంత సెక్యూరిటీ కావాలి, ఎంత ప్రోటోకాల్ కావాలి, ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకోసం ఆయన పోలేదని నేను అంటాను. అంటే ఐఎమ్ నాట్ ఫేవర్ ఆఫ్ ఫర్ దట్. అది ఇది వాస్తవం కదా, మిత్రులు కూడా ఆలోచించాలి. అయితే ఇంకోటి, ఈ సర్వే సంస్థలు కూడా ఇలా ఒక సర్వే సంస్థలు కాదు, ఇది మైండ్ గేమ్ ఉంటుంది. మైండ్ గేమ్తో పాటు ఇవాళ మీడియా అనేది ప్రతి పార్టీకి ఎవరికో ఒకరికి కొంత పాజిటివ్నెస్ రాయాల్సి వస్తుంది. అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ వాటాదారులు లేకపోతే వాళ్ళకు శ్రేయోభిలాషులు వాళ్ళకు బెనిఫిట్ చేసేటోళ్ళు ఉంటారు. అయితే ఈ క్రమంలో మీకు ఒక చిన్న ఉదాహరణ, ఐ బిలీవ్ నేను మోర్ దెన్ 20 years బ్యాక్ ఈ సర్వే అనేది ఓ పార్టీ పరంగా చేయించుకుంటుంది.
కానీ పిక్చర్లో రారు. Hmm. పిక్చర్లో రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సర్వే నడుస్తూనే ఉంటుంది, ఆ క్వశ్చనర్ ప్రింట్ అవుతుంటాయి. ఇంకా ఈ ఎన్యూమరేటర్లు విలేజ్కి వెళ్ళరు. ఇక్కడికి వచ్చేసి కాంగ్రెస్ 70 వస్తుంది, కాంగ్రెస్ 130 ఉంది, కాంగ్రెస్ 190 వస్తుంది, కాంగ్రెస్ 213 వస్తుంది, ఇట్లా చెప్పేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక గేమ్ చేంజ్ ఉంటుంది. అంటే న్యూట్రల్ ఉండేటువంటి ఓటర్స్ ఎవరైతే ఉంటారో కొంత షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికోసం ఈ సర్వే సంస్థలను కూడా కొంత అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తారు. అది గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. మేమే నవ్వుకుంటుండేది, అక్కడ ఆల్రెడీ సర్వేనే నడుస్తుంది, ఈలో ఎట్లా చేస్తారు ఏంటి అంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పేరు ఉండదు. ఒక మీడియా సంస్థను ఒక ప్లాట్ఫామ్ని అడ్డం పెట్టుకుంటారు, వాళ్ళకు కోట్ల రూపాయలు ఇస్తారు, వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళకు కూడా విశ్వసనీయత తగ్గుతుంది, కానీ వాళ్ళకి ఏంటి అల్టిమేట్గా డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు వీళ్ళు ఇస్తారు, పార్టీలు ఇస్తారు. ఇప్పుడు అందుకే ఎల్లో జర్నలిజం, లేకపోతే షాడో జర్నలిజం, లేకపోతే బ్లూ జర్నలిజం ఇవన్నీ అంటుంటారు కదా. ఇవన్నీ ఇవన్నీ ఆకోవకు చెందినట్టు. అంటే వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు మీరు గతంలో తీసుకోండి, గతంలో శాసనసభ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే అట్లాంటి ఎంత వాళ్ళది మ్యాచ్ అయింది అనేది కూడా చూడాలి. ప్రభాకర్ రెడ్డి గారు, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అన్నారు,